95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతికి వచ్చే రోడ్లు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పరచాలన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి శంకుస్థాపన. అప్పటి కాంగ్రెస్ నాయకులే ఇప్పటి వైఎస్ఆర్సీపీ మంత్రులన్న మంత్రి గంగుల కమలాకర్. తెచ్చుకున్న తెలంగాణపై ఆంధ్ర నాయకులు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం. మోర్తాడ్ మండలంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన. అభివృద్ధి పనుల పరంపర నిరంతరాయంగా కొనసాగుతుందని వెల్లడి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని వివాహ విందులో న్యూసెన్స్. తుపాకీ కత్తులతో యువకులు నృత్యాలు చేస్తూ హల్చల్. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతికి వచ్చే రోడ్లు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పరచాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తిరుపతి జిల్లాలో 2900 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ 8744 కిలోమీటర్ల హైవేలు ఈ ఏడాది తిరుపతి జిల్లాలో నిర్మిస్తున్నామన్నారు. పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెంచడం ద్వారానే పేదరికం నిర్మూలించగలమని తెలిపారు. రోడ్లు, విద్యుత్ పరిశ్రమ, కావాల్సిన సౌకర్యాలు కల్పన తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. పోర్టులు అభివృద్ధి చెందితే అభివృద్ధి వేగవంతంగా అవుతుందన్నారు. కడప రేణిగుంట హైవేను అక్టోబర్ 2024లో పూర్తి చేస్తామన్నారు. మదనపల్లి హైవేను జనవరి 2025 పూర్తి చేస్తామని చెప్పారు. నెల్లూరు కృష్ణపట్నం పోర్టు హైవేను త్వరలోనే ప్రారంభిస్తున్నామన్నారు. My colleague in the parliament, Mr. Tirupati Dr. Mudila Gurumurthy ji, Honorable MLA Gudur, Sri Varaprasad Garu ji, Honorable MLC Sri B. Kalyan Chakrabarti ji, our district president Sri Dayakar Reddy ji, Sri Pradyumna ji, Secretary Road and Bridges, State of Andhra, Sri Venkataraman Reddy, Collector, R.K. Singh, Honorable ex-MP of the Tirupati, all respectable dignitaries and dear friends. First of all, it is a great pleasure for me that today in my visit, I got blessing from Lord Venkateshwara. This is a very historical place. It is to be known not to India, but for the whole world. The people are coming here, and that is one of the reasons that we need to develop this place nicely with international standards. I remember when I was taken charge as the Minister of Road Transport, the total national highway length was in Andhra Pradesh was 4,193 kilometers. From 47 to 2014, the length was 4,193. But now in 2023, today length is 8,744 kilometers, is just double, more than double. Under the leadership of Prime Minister Mr. Narendra Modi ji, we have decided to give an highest priority for infrastructure development in the country. We need to develop infrastructure, water, power, transport and communication. Without that, we cannot get industry and capital investment. Without industry and capital investment, we can't create employment potential. And without employment, we cannot eradicate the poverty. The Andhra Pradesh is one of the important states, and most important strength for the Andhra Pradesh is having the good ports. The Visakhapatnam port is one of the major port in the country. At the same time, Andhra Pradesh government want to develop 3 more ports in Andhra Pradesh. A great pleasure for me. In this highway, 145 kilometers in Andhra Pradesh, we are spending 5,000 crore in Andhra Pradesh for this highway. And this is
విద్యా వ్యవస్థలో తెలంగాణ కేరళను మించిపోయింది. తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్ర నాయకులు విషం చిమ్ముతున్నారు. అప్పటి కాంగ్రెస్ నాయకులే ఇప్పటి వైఎస్ఆర్సీపీ మంత్రులని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ విద్యా వ్యవస్థపై కామెంట్ చేశారు. దీనిపై మంత్రి గంగుల కమలాకర్ ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణలో విద్యా విధానం బాగుందని మెచ్చుకున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సరిపడా గురుకులాలు లేవని 298 గురుకులాలు మాత్రమే ఉండేవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సరిగా లేదన్నారు. ఇప్పుడు తెలంగాణలో 1019 గురుకులాలు ఉన్నవని, విద్యార్థులు ప్రపంచ స్థాయి ప్రమాణాలతోటి చదువుతున్నారన్నారు. ఒక్కొక్క విద్యార్థిపై ₹1,00,000 ఖర్చు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, ఏపీలో ఇప్పటికీ 308 గురుకులాలు మాత్రమే ఉన్నవన్నారు. బొత్స సత్యనారాయణ తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వద్దని చెప్పి ఎంతో మంది ఆత్మహత్యలు పురుగొల్చిండ్రు. ముఖ్యంగా అప్పుడున్న ఆంధ్ర పాలకులు, ఇప్పుడున్న ప్రస్తుతము వైఎస్ఆర్పీలో ఉన్న అందరు అప్పుడు మంత్రులు వైఎస్ఆర్సీపీ అని పెట్టుకున్నారు. అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నారు. అప్పుడు తెలంగాణ ఇవ్వద్దని విషయం చెప్పినప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా విషయం నిమ్ముతున్నారు. అందులో భాగంగా ఇవల్ల బొత్స సత్యనారాయణ ఇప్పుడు మంత్రి 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కూడా ఆయన సమైక్య రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు. ఆయనే ముఖ్యంగా ఈరోజు ఒక కామెంట్ చేసింది, విద్యా వ్యవస్థ మీద కామెంట్ చేసింది. ఈ భారతదేశంలో అత్యున్నతమైన విద్యను అందించే ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం. ఇది మేం చెప్పడం లేదు, కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది. విద్యా వ్యవస్థ ఇంత మెరుగైంది. సమైక్య రాష్ట్రంలో ఎంత డల్గా ఉండే, ఏ స్టేజ్లో ఉన్నామో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్ళిన, ముఖ్యంగా విద్య ముందుకెళ్ళిందని చెప్పేసి వాళ్ళే మెన్షన్ చేయాలి. ఒక్కసారి ఫస్ట్ ఫేజ్ లో మీరు విద్యా వ్యవస్థ మీద చెప్పారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద నీకు చిత్తశుద్ధి లేక వెనుకబడిన కులాలు, దళిత వర్గాలు మేము చదువుకుంటాము, మాకు గురుకులాలు ఇవ్వమని చెప్పి మొత్తుకుంటే కూడా గురుకులాలు ఇవ్వాలి. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన దగ్గర ఉన్న గురుకులాలు 298 ఆన్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్ 298 గురుకులాలు మాత్రమే ఉండే. ఎంతమంది చదువుకున్నారు? మేము లక్షలాది మంది, కోట్లాది మంది మేము చదువుతామో, మాకు విద్యను అందిమంటే ఇప్పుడు మన విద్య. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాండ మండలంలో సుమారు 10 కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2.90 కోట్లతో తక్కువ వాడ నుండి కూకునూరు లింక్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మోర్తాండ్ పెద్దవాగు రోడ్డుపై శంకుస్థాపన. 6.80 కోట్ల వ్యయంతో మోర్తాడ్ నుండి బషీరాబాద్ వడ్యాట బీటీ రోడ్డు డబుల్ లైన్ పనులకు మోర్తాండ్ మార్కెట్ వద్ద వడ్యాట్ గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరంపర నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. ఆరు నెలలుగా బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పరంపరలో భాగంగా ఇవాళ మోర్తాడ్ మండలంలోని మోర్తాడ్ గ్రామంలో టక్కూరువాడ నుంచి వాగుదానికి ఏదైతే రోడ్డు 2,85,00,000 రూపాయలతో 2,95,00,000 రూపాయలతో మంజూరు చేసుకుని దాని పనులు ప్రారంభం చేసుకోవడం జరిగింది. అట్లనే మోర్తాడ్ గ్రామం నుంచి వడ్డాటు బషీరాబాద్ చౌట్పల్లి మెయిన్ రోడ్ దానిక ఉన్నటువంటి ఈ మొత్తం రోడ్ని సింగిల్లోని డబుల్ రోడ్గా మార్చుకోవడానికి 6,85,00,000 రూపాయలు మంజూరు చేసుకొని పనులు మొదలు పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. అంటే ఇవాళ దాదాపు 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ నేను బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు
గమనించమని కోరుతా ఉన్నా. ఎవరు గ్రామాల్లోకి వచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నారో, కోట్లాది రూపాయలు తీసుకువచ్చి ఎవరు పనులు చేస్తున్నారు, ఎవరు ఊరికే ఫేస్బుక్లలో సోషల్ మీడియాలలో మమ్మల్ని తిట్టుకుంటూ ఎవరు కాలం వెల్లుబుచ్చుతున్నారో ఒకసారి పాల్గొండ నియోజకవర్గ ప్రజల్ని గమనించాలని చెప్పి నేను కోరుతాను. కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు మేము చేసే పనుల మీద అవి ఇవి అబద్ధాలు మాట్లాడడం తప్పిస్తే వాళ్ళకు అధికారంలో ఉన్నారు మాట్లాడేవారు, కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ మోర్తాడు గ్రామానికి ఎన్ని డాంబర్ రోడ్లు తెచ్చిర్రు, ఏం తెచ్చిర్రు ఒకసారి చెప్పి నన్ను అనేది ఉంటే అనాలి. అది లేదు కానీ రూపాయి తెచ్చేది లేదు, ఓ కుల సంఘం భవనానికి ఇచ్చేది లేదు, ఓ డాంబర్ రోడ్డు తెచ్చేది లేదు, ఏదీ లేదు. కానీ అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తూ పనిచేసే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతూ కాలం గడుపుతున్న వారు ఎవరో ఒకసారి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ మోర్తాడు పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ చేసుకున్నాం. మోర్తాడు పట్టణానికి దాదాపు 15 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ లైటింగ్ డివైడర్ చేసుకుని ఇవాళ హైదరాబాద్. కామారెడ్డి జిల్లా మద్నూరు మండల కేంద్రంలో ఓ వివాహ విందులో న్యూసెన్స్ జరిగింది. తుపాకీ కత్తులతో యువకులు నృత్యాలు చేస్తూ హల్చల్ చేశారు. పెళ్లిలో చేసిన డాన్స్ తో ఉలిక్కి పడ్డ స్థానికులు పోలీసులకు ఉపాదించారు. విన్యాసాలు చేసిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మద్నూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 10వ తారీఖు మద్నూరు గ్రామంలోని మైథిలి ఫంక్షన్ హాల్లో రాత్రి 10 గంటల సమయంలో రిసెప్షన్ ఫంక్షన్ జరిగింది. ఇట్టి రిసెప్షన్ వేడుకలో పెళ్లి కొడుకుతో పాటు మరికొందరు యువకులు తల్వార్లు గన్ను పట్టుకొని నృత్యం చేయడం జరిగింది. ఇట్టి విషయం నిన్న సాయంత్రం సోషల్ మీడియా ద్వారా నిన్న రాత్రి సమయంలో మా దృష్టికి వచ్చింది. దీనిపై వారిని బాధ్యులను తీసుకొని వస్తున్నాము. వారిని తగిన విచారణ చేసిన తర్వాత బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగిన సమయంలో ఎక్కడా కనపడని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇచ్చేందుకు రావడం సిగ్గుచేటని మదనపల్లె జనసేన పార్టీ ఇన్ఛార్జి గంగారపు స్వాతి విమర్శించారు. మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేనాని వీర మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగారపు స్వాతి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం శ్రమించాల్సిన రాష్ట్ర మహిళా కమిషన్, వైసీపీ మహిళా విభాగం ప్రోత్సాహం పాత్ర పోషించడం సిగ్గుచేటని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేపట్టడం జరిగింది. మనందరం రోజు చూస్తూనే ఉంటున్నాము. ముఖ్యంగా ఆయన ప్రతి అడుగులోనూ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజలకి భరోసా కల్పిస్తూ అనేక సంక్షేమ పథకాల గురించి, సంక్షేమ ఆంధ్రప్రదేశ్ దిశగా ఆయన ఒక ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారంగా అడుగులు వేయడం జరుగుతూ ఉంది. ఆయన ఎక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము, గతంలో ఎన్నో మీటింగుల్లో ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించలేదు.
ప్రజల సమస్యలపైన మాట్లాడటానికి కానీ లేదా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం మాత్రమే ఆయన విమర్శిస్తున్నారు తప్ప ప్రభుత్వాన్ని కానీ ఎవరిని వ్యక్తిగతంగా ఎవరి జోలికి వెళ్ళడం జరగలేదు. ఇదంతా మనం రోజు చూస్తూనే ఉన్నాము. అలాగే ఆయన ముఖ్య ఉద్దేశం కూడా చెప్పటము, మెయిన్గా యువకులు రాష్ట్రంలో ప్రభుత్వము పరిశ్రమలు కనుక స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళలో ఉన్న స్కిల్స్ డెవలప్ చేసి ఆ రకంగా వాళ్ళ భవిష్యత్తుకి పునాది వేయాలని చెప్పని వాళ్ళకి మంచి ఒక రూట్ క్రియేట్ చేయాలని చెప్పని వాళ్ళ డెవలప్మెంట్కి వాళ్ళ కృషికి పనిచేయాలని చెప్పని గవర్నమెంట్ ఎప్పుడు వాళ్ళకి సాయశక్తిగా వాళ్ళ చేతుల సాయం చేయాలని చెప్పని ఎప్పుడు చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ అది ఎక్కడ జరగలేదు. 4 ఏళ్ళుగా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం సీఎం గారు చెప్పినట్టు హామీ ఇచ్చినట్టు ఎక్కడ ఒక పరిశ్రమలు స్థాపించడం కానీ అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం కానీ మహిళలకు సంబంధించి వివిధమైన ఉద్యోగ అవకాశాలు కానీ అలాంటివి కానీ ఏమీ ఏర్పడటం జరగలేదు. అలాగే ఆ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ ఆయన ఈ ఆడపిల్లల మిస్సింగ్ కేసులు ఇవన్నీ జరగటం గురించి దాని గురించి మాట్లాడారు. వెంటనే మహిళా చైర్పర్సన్ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు పవన్ కళ్యాణ్ గారి మీద చర్య తీసుకోవాలని చెప్పని అనడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించినప్పుడు కానీ ఎవరు ఈ రాష్ట్ర కమిషన్ కానీ ఎవరు కానీ మాట్లాడటం జరగలేదు. అలాగే మన రాష్ట్రంలో మనం రోజు పేపర్లో చదువుతూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. ఎంతమంది ఆడపిల్లల పైన ఎంత ఘోరాలు అవన్నీ ఎలా జరుగుతున్నాయి అన్నీ చూస్తూ ఉన్నాము. దాని గురించి కూడా ఏమి యాక్షన్ తీసుకోవడం జరగలేదు. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఏ అవినీతి ఆరోపణలు ఏమీ లేవు కాబట్టి ఆయన క్లీన్ పర్సన్ కాబట్టి ఆయన మీద ఈ రకంగా మాట్లాడటం సబబు కాదు. జనసేన పార్టీ తరఫున మదనపల్లి జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా చర్యలు వెనక తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఈ మధ్యన మనము అంగన్వాడీ ఉద్యోగులు వాళ్ళ శాలరీస్ ఇంక్రిమెంట్ గురించి కానీ దాని గురించి కానీ వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పని దాని గురించి మాట్లాడటానికి ఇవన్నీ ఏమనిపిస్తామంటే ప్రజల్ని పక్కదావ పట్టించడానికి ఈ ఆలోచనలు వేరే రకంగా మళ్లించడానికి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు అని చెప్పని ప్రశ్నిస్తా అంటే దాన్ని పక్కదావ మళ్లించడానికి మాత్రమే ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ వెంటనే వెనక తీసుకోవాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముందు చూపుతో రాష్ట్ర ప్రయోజనాల రీత్యా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ దిశగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని చెప్పని పరిశ్రమలు రావాలని చెప్పని యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పని దాని గురించి ఆయన పోరాటం అంతా చేస్తున్నారు. అలాగే మేము జనసేన పార్టీ మదనపల్లి నుంచి మేమందరం కూడా డిమాండ్ చేసేది ముఖ్యంగా ఈయనపై వాళ్ళు మాట్లాడిన మాటలు వెనక తీసుకోవాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర మహిళా కమిషన్ ముఖ్యంగా మేము కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం కేబీఆర్ పురం దళితవాడలో గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామాన్ని సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించి ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. రాత్రి గంగమ్మ శిరస్సును అంగరంగ వైభవంగా అలంకరించి లోకమాత పచ్చి గరిగ శిరస్సును తలపై పెట్టుకుని బాణసంచ మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో విహరింపచేశారు.
జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా పేదలకు అవసరమైన అన్ని రకాల ధ్రువపత్రాలను ఉచితంగా అందిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ 3వ డివిజన్లోని జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కాకినాడ అర్బన్ తహసీల్దార్ సీతాపతి అధ్యక్ష వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని రకాల ధ్రువపత్రాలను తక్షణమే అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఒక మంచి కార్యక్రమంలో మనందరం పాల్గొన్నందుకు, గతంలో ఒక పని కావాలంటే మనం అధికారుల చుట్టూ తిరగడం, కార్యాలయాల చుట్టూ తిరగడం, మనకు వీలైనప్పుడు వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు వచ్చినప్పుడు మనం ఉండే పరిస్థితి లేదన్నట్టుగా రోజులు గడిచినాయి. అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వ్యవస్థలను తీసుకొచ్చారు. ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. ఈ 2 వ్యవస్థలు వచ్చిన తర్వాత మనకి సేవలు అందుబాటులోకి వచ్చాయి. మన ఇంటికే ప్రభుత్వం వచ్చి, ప్రభుత్వ ప్రతినిధి వచ్చి మనకి సేవలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యుడిగా మేము కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతూ ఉన్నాం. అయినప్పటికీ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ప్రజలు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో దాన్ని పరిశీలించి పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకుని ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం, మనం ఏవైతే సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేస్తామో ఆ సర్టిఫికెట్లు మనం తెచ్చుకోవడానికి వ్యయ ప్రయాసాలు అవుతున్నాయి. వాటి నుంచి ప్రజలకి కొంత ఉపశమనం కలిగించాలి, ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పెట్టారు. మీకు తెలుసు, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా ఏ విధంగా మనం కార్యాలయాల చుట్టూ గతంలో తిరిగేవాళ్ళం. ఆ ఇబ్బంది లేకుండా ప్రతి సచివాలయ పరిధిలోనూ ఒక కార్యక్రమాన్ని రూపొందించి వాలంటీర్లందరూ, గృహ సారథులు ఇంటింటికి వెళ్ళి మీకు ఏ సర్టిఫికెట్ అవసరం ఉందనేది ఒక యాప్లో నమోదు చేసుకున్న తర్వాత ఆగమేఘాల మీద అధికారులు దానికి సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేసి వారం రోజుల్లోగా వీటన్నిటిని కూడా తయారు చేసి ఈరోజు మనం ఇస్తా ఉన్నారు. వారం రోజుల్లోగా ఇన్ని వందల సర్టిఫికెట్లు ఇవ్వడం అంటే దాని వెనకాల చాలా కష్టం. రాజమండ్రిలో కురుస్తున్న భారీ వర్షానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు విభాగంలో గోడ కూలిపోయింది. త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. పైన నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో ప్రమాదవశాత్తు 5 మహిళలకు గాయాలయ్యాయి. వారికి అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మాతా శిశు విభాగంలోకి భారీగా వర్షం నీరు చేరుకుంది. అప్పటికే నీళ్ళు వచ్చేస్తున్నాయి స్పీడ్గా. నేనేమో ఊళ్ళోకి వస్తుందేమో. సింహాచలం ఆలయ అర్చకులు, ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు స్వర్ణ తులసి దళార్చన జరిపించారు. స్వామివారికి స్వర్ణ తులసి దళార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ తులసి దళార్చన చేయించుకుంటున్నారు. సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం జనార్దనాయ
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతికి వచ్చే రోడ్లు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పరచాలన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి శంకుస్థాపన. అప్పటి కాంగ్రెస్ నాయకులే ఇప్పటి వైఎస్ఆర్సీపీ మంత్రులన్న మంత్రి గంగుల కమలాకర్. తెచ్చుకున్న తెలంగాణపై ఆంధ్ర నాయకులు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం. మోర్తాడ్ మండలంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన. అభివృద్ధి పనుల పరంపర నిరంతరాయంగా కొనసాగుతుందని వెల్లడి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని వివాహ విందులో న్యూసెన్స్. తుపాకీ కత్తులతో యువకులు నృత్యాలు చేస్తూ హల్చల్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.